మాళ్వ దేశంలో ఒకప్పుడు సుదర్శనుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు చూపులకు నవమన్మధుడే, కానీ అతి బీదవాడు. వాడు చిన్నతనమంతా కాశీ నగరంలో ఉండి చక్కగా చదువుకుని చదువు పూర్తయ్యాక స్వదేశానికి బయలుదేరాడు. అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ సుదర్శనుడు ఒక రాత్రికి పురంధరం అనే చిన్న రాజ్యం చేరాడు. నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో పడి మరొక చోటికి వెళ్ళడం దేనికని అతను నేరుగా రాజుగారి ఇంటికి వెళ్ళి, మహారాజా, నేను పరదేశిని, అభ్యాగతిని, ఈ పూటకు భోజనము శయనము చూపారంటే రేపు ఉదయం నా తోవన నేను వెళ్ళిపోతాను అన్నాడు. పురంధరరాజు అతని అందచందాలకు అతని ధైర్యానికి ముచ్చటపడి సరేనన్నాడు. సుదర్శనుడు స్నానానికి వెళ్ళగానే రాణి తన భర్తతో, చూడండి, ఈ కుర్రవాడు మామూలు దుస్తులు ధరించాడన్న మాటే కానీ నాకు చూడగా మారు వేషంలో తిరుగుతున్న ఏ చక్రవర్తి కుమారుడో అనిపిస్తోంది. అతని విషయం విచారించండి, అనుకూలిస్తే అమ్మాయిని ఇచ్చేద్దాం అన్నది. మారు వేషంలో తిరుగుతున్నవాడు మనం అడిగితే నిజం చెప్తాడా? మంత్రిని అడిగి ఏదో ఒకటి చేద్దాం అన్నాడు రాజు. మంత్రి సంగతి సందర్భాలన్నీ తెలుసుకొని, దానికేం భాగ్యం, కుర్రవాడు రాజు అవునో కాదో కనుక్కోవచ్చు, కానీ ఒక్క రాత్రిలో తేలదు, అందుచేత అతన్ని కనీసం 2 రోజులైనా నిలిపి ఉంచండి అన్నాడు. భోజనాల సమయంలో రాజు సుదర్శనుడితో, అబ్బాయి, నువ్వు రేపు ఉదయమే వెళ్ళిపోతా అన్నావు, అలా వెళ్ళడానికి వీలు లేదు. రేపు మా అమ్మాయి ఇనుమది పుట్టినరోజు, రేపు కూడా ఇక్కడే ఉండిపో, ఎల్లుండి నీ దారిన పోవచ్చు అన్నాడు. ఈలోపుగా మంత్రి సుదర్శనుడి కోసం ఒక గదిలో మామూలు పక్క ఒకటి వేయించాడు. ఆయన పహరావాడిని ఒకరిని పిలిచి, ఒరే, నువ్వు తెల్లవారులు ఈ గది బయటే కాపలా ఉండి మన అతిథి సుఖంగా నిద్రపోతాడో లేదో గమనిస్తూ ఉండు అని హెచ్చరించాడు. సుదర్శనుడు భోజనం చేసి తన పడక గదికి వచ్చాడు. తలుపు గడియ పెట్టి పడుకుందామని పక్క మీద కూర్చొని చొక్కా విప్పాడు. వెంటనే చొక్కా జేబులో నుంచి 2-3 గుప్పెళ్ల పచ్చిశనగలు పక్క నిండా గది నిండా పడ్డాయి. జరిగిన సంగతి ఏమిటంటే, సుదర్శనుడు వచ్చేటప్పుడు దారి పక్కన శనగ చేలు తగిలాయి. అతను బీదవాడు, జాగ్రత్త గలవాడు కావడం చేత ఏ పూటనైనా భోజనం దొరకని పక్షంలో తిందామని శనగకాయలు కోసి ఒలిచి పచ్చిశనగలు 2 జేబుల నిండా పోసుకున్నాడు. తర్వాత వాటి విషయం పూర్తిగా మరిచాడు. ఈ దిక్కుమాలిన శనగలు గది అంతా పడడం వల్ల సుదర్శనుడికి పెద్ద చిక్కు వచ్చింది. తాను చిన్నవాడైనా రాజుగారు తనకు గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. నౌకర్లు రేపు ఈ శనగలన్నీ చూసి రాజుగారితో చెబితే ఆయనకు తన మీద ఉన్న ఆదరమంతా పోతుంది. అందుచేత సుదర్శనుడు నిద్రకు వాయిదా వేసి పక్క మీద పడిన శనగలన్నీ జాగ్రత్తగా ఏరాడు. పక్క దుప్పటి తీసి దులిపాడు. తరువాత గది నిండా పడిన గింజలన్నీ ఏరాడు. ఒక్క గింజ కూడా మిగిల్చకుండా అన్నీ ఏరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ఇంకా ఈ శనగలను జేబులో ఉంచుకోవడం ప్రమాదకరం. అందుచేత ఆకలి లేకపోయినా సుదర్శనుడు ఒక్కొక్క గింజే తినసాగాడు. అతను పడుకునేసరికి రాత్రి 3 జాములైంది. మర్నాడు ఉదయం మంత్రి పహరావాణ్ణి పిలిచి, ఏమ్రా, రాత్రి చిన్నబాబు గారు సరిగ్గా నిద్రపోయారా అని అడిగాడు. బాబు, రాత్రి ఆయనకి నిద్రలేదు, నాకు నిద్రలేదు. తెల్లవారులు ఆయన గది అంతా తిరుగుతూనే ఉన్నారు. పక్క దుప్పటి తోపడం కూడా నాకు వినిపించింది. 3 జాములు అయ్యాక నేను నిద్రపోయాను. ఆయన ఎప్పుడు పడుకున్నారో నాకు తెలియదు అన్నాడు పహరావాడు. మంత్రి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన అతిథి అతి సుకుమారుడు. నేను రాత్రి వేయించిన పక్క మీద
మరొక సామాన్యుడైతే సుఖంగా నిద్రపోయేవాడే. ఇతను మహాభోగి, ఏ చక్రవర్తి కుమారుడో తప్ప మరొకడు కాడు అన్నాడు. తెల్లవార్లు శనగలు తిని ఉబ్బరం చేసి ఉన్న సుదర్శనుడు మర్నాడు విందులో ఏ పదార్థము ఆసక్తితో ముట్టకపోవడం చూసి రాజుకు రాణికి మంత్రి మాటల్లో మరింత గురి కుదిరింది. రెండో రాత్రి మంత్రి సుదర్శనుడికి చక్కని హంసతూలికా తల్పం వేయించాడు. ఒక రాత్రల్లా నిద్రలేని కారణం చేత సుదర్శనుడు చాలా బడలి ఉండి హంసతూలికా తల్పం మీద నడుము వాలుస్తూనే గాఢ నిద్రలో మునిగిపోయాడు. మంత్రి రాజదంపతులతో ఇక ఎటువంటి సందేహము వద్దు, నా భయం వల్ల ఇంత గొప్పవాడు అమ్మాయిని చేసుకోనంటాడేమోనని అన్నాడు. మామూలు మనిషిగా నటిస్తున్నవాడు అమ్మాయిని ఏ కారణం చేత చేసుకోనంటాడు, మీరు సంశయింపక అతన్ని అడిగి చూడండి అన్నది రాణి. మంత్రి ఇందుమతిని వెంటబెట్టుకుపోయి సుదర్శనుడితో పెళ్లి ప్రస్తావన చేశాడు. మొదట తెల్లబోయి తర్వాత సుదర్శనుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. రాజు రాణి పొందిన ఆనందానికి మేరలేదు. దగ్గరలో ఉన్న శుభముహూర్తాన బీద బ్రహ్మచారి సుదర్శనుడికి రాజకుమార్తె ఇందుమతికి వివాహం జరిగింది. 1 ఏడాది పాటు సుదర్శనుడు సమస్త సుఖాలు అనుభవించాడు. తరువాత అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఇందుమతి తన భర్తతో, ఏమండి, ఇట్లా ఎంతకాలం మనం ఇక్కడ కూర్చుంటాం, మన రాజ్యానికి మనం పోదాం పదండి అన్నది. సుదర్శనుడు నిర్ఘాంతపోయి, మన రాజ్యమా అన్నాడు. అవును, మీరు మహారాజులని నాకు పెళ్లి కాకపూర్వమే తెలుసులేండి, ఎంతకాలం ఆడతారు ఈ నాటకం అంటూ ఇందుమతి మంత్రి పెట్టిన పరీక్షలు వివరించి చెప్పింది. అదంతా వింటుంటే సుదర్శనుడికి మతిపోయినట్టయింది. కానీ తన భార్యకి ఇప్పుడు ఒక రాజ్యం చూపక తప్పదు. ఆమెతో నిజం చెప్పేయవచ్చు, కానీ ఆమె నొచ్చుకుంటుందని అతను భయపడ్డాడు. భార్యను ఏమాత్రం బాధ పెట్టడం అతనికి ఇష్టం లేదు. ఆమెతో బయలుదేరి దేశాటన చేస్తాను, కాలక్రమాన నిజం ఆమె తెలుసుకుంటుంది అనుకొని సుదర్శనుడు అత్తమామలకు చెప్పి ఒక శుభముహూర్తాన భార్యతో బయలుదేరాడు. వారాలు నెలలు గడిచాయి. ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి దంపతులు ప్రయాణం చేస్తున్నారు. భర్త తనను తన దేశానికి తీసుకుపోతున్నాడన్న దృఢ నమ్మకం తప్ప ఇందుమతికి మరేమీ తెలియదు. ఆమె అతనితో పాటు నడిచింది, చెట్ల కింద పడుకున్నది, అష్టకష్టాలు పడింది. కానీ ఒక్కసారి కూడా తన భర్తను మనం ఎటు పోతున్నాం, ఎక్కడికి పోతున్నామని అడిగిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు సుదర్శనుడు తన భార్యను ఏమార్చి ఒంటరిగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ తన యందు అంత మూఢ విశ్వాసం ఉంది. తనతో సమానంగా కష్టాలు పడే భార్యను విడిచిపోవడానికి అతనికి మనస్సు రాలేదు. రాజాంతఃపురంలో ఉన్నప్పటికన్నా ఇందుమతి ఇప్పుడు అతనికి చాలా రెట్లు ప్రీతమురాలైంది. ఇల్లు బయలుదేరిన 6 మాసాలకు భార్యాభర్తలు కళింగ నగరం చేరారు. వర్తకుల వద్ద ఇందుమతి నగలు కొన్ని విక్రయించి పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశారు. ఆ ఇద్దరిని చూడగానే పేదరాశి పెద్దమ్మకు అనుమానం కలిగింది. ఇందుమతి రాజకుమార్తె అన్నది కనిపిస్తూనే ఉన్నది, కానీ పెద్దమ్మ కళ్ళు సుదర్శనుడి మీదనే ఉన్నాయి. ఏమంటే 15 ఏళ్ల క్రితం కళింగరాజు కుమారుణ్ణి దొంగలు ఎత్తుకుపోయారు. ఆ కుర్రవాడు జీవించి ఉంటే సుదర్శనుడు ఈడే ఉండేవాడు. ఇతనే అతనేమోనని పేదరాశి పెద్దమ్మకు తోచింది. ఆమె ఇందుమతిని చాటుకు పిలిచి, అమ్మా, మీరెవరు, నీ భర్తకు ఏం పని అని అడిగింది. నేను పురంధర రాజకుమార్తెను, నా పేరు ఇందుమతి, నా భర్త ప్రచ్ఛన్నంగా తిరుగుతున్న రాజకుమారుడు అన్నది ఇందుమతి. నీ భర్త ఏ దేశపు రాజకుమారుడు అని అడిగింది పేదరాశి పెద్దమ్మ ఆత్రంగా. అది నాకు తెలియదు, నేను నా భర్తను అడగలేదు, మేము చాలా రోజులుగా ప్రయాణం చేస్తున్నాం అన్నది ఇందుమతి. పెద్దమ్మ అనుమానం దృఢపడింది. ఆమె దివాణానికి వెళ్ళి
కళింగరాజుతో, మహాప్రభు, మా ఇంటికి ఒక కుర్రవాడు భార్యతో సహా వచ్చాడు. చిన్నతనంలో దొంగలు ఎత్తుకుపోయిన మీ కుమారుడేమోనని అనుమానంగా ఉన్నది అని చెప్పింది. ఆ భార్యాభర్తలను ఒకసారి ఇక్కడికి తీసుకురా అన్నాడు రాజు. ఆ సాయంకాలమే పేదరాశి పెద్దమ్మ సుదర్శనుణ్ణి, ఇందుమతిని రాజాంతఃపురానికి తీసుకుపోయింది. సుదర్శనుణ్ణి చూడగానే కళింగరాజు, ఆయన భార్య చాలా ముచ్చటపడ్డారు. అతనిలో రాజుకు రాణి పోలికలు, రాణికి రాజు పోలికలు కనిపించాయి. నాయనా, నువ్వు మా కొడుకువే, మా దగ్గరే ఉండిపో అన్నాడు కళింగరాజు. సుదర్శనుడు ఒప్పుకున్నాడు. సుదర్శనుడికి యువరాజ్యాభిషేకం చేశారు. పురంధర దేశానికి శుభవార్త చేరగానే అక్కడి మంత్రి, నేను అప్పుడే చెప్పలేదా, మనకు కళింగ యువరాజు అల్లుడు కావడం ఎంత అదృష్టం అన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.